సమ్మర్ లో ఎట్టి పరిస్థితుల్లో అటు పరిశ్రమలకు కావచ్చు, ఇటు గృహ వినియోగాలకు కావచ్చు, అటు రైతులకు కావచ్చు, ఎవరికి కూడా కరెంటు నుంచి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. దానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని చంద్రబాబు గారు 2-3 నెలల క్రితం నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు 93-94% సామర్థ్యాన్ని వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల రాష్ట్ర ప్రజల అవసరాలు గరిష్టంగా తీరనున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. 32,000 కోట్ల రూపాయల భారాన్ని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ప్రజల మీద వేశాడు. ట్రూ అప్ ఛార్జీలని మీరు విన్నారు కదా, అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. గతంలో ఎప్పుడు కూడా ఈ ట్రూ అప్ ఛార్జీ అనేది ఎవరికి తెలియదు. కానీ చరిత్రలో తొలిసారిగా ట్రూ డౌన్ తీసుకొచ్చినటువంటి పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి గృహ వినియోగదారుడికి కూడా వారి విద్యుత్ బిల్లులో ప్రతి యూనిట్ కి 13 పైసలు తగ్గుతుంది. చరిత్రలోనే తొలిసారి ట్రూ డౌన్ అనేది ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. సో అది తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎవరిది? తెలుగుదేశం పార్టీ. ఎందుకు తీసుకొచ్చారంటే గణనీయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచారు, సామర్థ్యాన్ని పెంచారు, బయట నుంచి కొనుగోలు చేసేదాన్ని తగ్గించారు.